మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. వృశ్చిక రాశి వారికి ప్రణామాలు. ఎందుకు అంటే ఇక ఇంకనూ కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలోకే వెళ్ళబోతున్నారు. ఇంకనూ కొంత మనకు ఏమిటి అంటే ఏదో ఒక నక్క తోకను ఇట్లా తొక్కనట్టుగా తొక్కానా లేదా చీకట్లో బాణం వేస్తే అది స్ట్రేట్గా వెళ్ళి గమ్యం చేరింది అన్నట్టుగా ఒక పని మాత్రం జరగబోతూ ఉన్నది. ఈ పనితో మీ జీవితం మొత్తం మార్పు రాబోతూ ఉన్నది. అది మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే నాని నూనె అక్షరాలతో కలిగినటువంటి పేర్లు కానీ, ఈ పేర్లతో కలిగినటువంటి వారు కానీ, సినీ యాక్టర్స్ కానీ వీరు చేయకూడని ప్రయత్నాలు చేస్తున్నారు. వినూత్నమైనటువంటి ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నవి. ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ వ్యక్తిగతంలో మాత్రం వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా మైనస్ ఉంటే మాత్రం చెప్పలేము. ఎప్పుడు మన టైం మాత్రం కాదు. సో అదేవిధంగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో వారు కొంతమేర వారికి తప్పకుండా స్థిరాస్తులలో లాభాలు, ఉద్యోగం ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము, దీంతో పాటుగా స్థాన చలనము, నివాసంలో మార్పు కనబడుతూ ఉన్నది, వ్యర్థ సంచారం ఉన్నది, కొంత మనశ్చింత ఉన్నది, కొంత వస్తు నాశనము ఉన్నది, కొంత ఉద్యోగ నాశనము కనబడుతూ ఉన్నది. కొన్ని ఉద్యోగ నాశనము అంటే ఇక్కడ ఇది జరగకుండా మన సాధన మనకు ఉపయోగపడుతుంది. మనం చేసుకునేటువంటి మంచి పనులు మనకు ఉపయోగంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ స్థాన చలనాలలో మార్పులు కనబడుతూ ఉన్నవి. జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. వృశ్చిక రాశి వారికి కొంతమేర మనకు అనవసరమైనటువంటి ప్రయాణాలు అంటే ఈ ఇద్దరు వ్యక్తులు కలిసిపోతారు ఒక దగ్గరికి వెళ్దామని. అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో ఒకరికి ఎమర్జెన్సీ ఫోన్ వచ్చి అతను దిగిపోతాడు, ఇతను ఒక్కడే వెళ్ళాల్సి వస్తుంది. ఏమిటి అనేటువంటిది కూడా అర్థం కాదు మనకు. 10 మంది కలిసి వెళ్తారు, చివరాఖరిగా చూస్తే ఇతను ఒక్కడే మిగులుతాడు అక్కడ. ఇట్లాంటి పరిస్థితులు. ఈ 10 మంది కలిసి ఇతన్ని వాడుకోవడం కానీ లేదా ఇతన్ని వాడుకుంటూ తీసుకుని వెళ్తారు. ఒక డ్రైవర్ గానో లేదా ఒక ఫ్రెండ్ లాగానో ఏదో ఒక రకంగా వాడుకునేటువంటి పరిస్థితి. జాగ్రత్త. కొంత సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. కొంత ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడేటువంటి ఛాన్సెస్ ఉంటవి. సో జాగ్రత్త. దీనికి తోడు నేత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. దీంతో పాటుగా అద్భుతమైనటువంటి వ్యాపారములో ఉండేటువంటి వారు చక్కటి వ్యాపారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటి అంటే నివాసంలో మార్పు, ఉద్యోగంలో మార్పు, ఇలాంటి మార్పులు చాలా చూడబోతున్నారు. ఈ 2025 ఎండింగ్ నుండి 2026 ఎండింగ్ లోపు మీ జీవితం అనేటువంటిది అద్భుతంగా ఉండబోతుంది. ఇది బాగా గమనించుకోండి. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి మరి ఈ గురు అతిచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పడం జరుగుతున్నది. 2021 ఆగస్టు నుండి సుమారుగా అసలు బాలేని పరిస్థితి. 2021 ఆగస్టు, 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24లో ఎంతో కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఇలా ఉన్నవి. సో ఒక్కసారి దత్తాత్రేయ స్వామి దర్శనం మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. ఆల్ ది బెస్ట్.